ఇంతకీ నన్ను ఎందుకు ఆపారు? అంటే కాపాడిన తర్వాత ఏదో మాట చెప్తూ ఉంటారే అది. థ్యాంక్స్. అయ్యయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు తులసి? సరే, తమరు తప్పుకుంటే మేము వెళ్తాం. ఒక నిమిషం తులసి, నేను ఇంత హెల్ప్ చేశాను, సేవ్ చేశాను, టెంపుల్లో మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశాను. థ్యాంక్స్ ఒక్కటేనా? ఇంకేం లేవా? అంటే ఫ్రెండ్షిప్. నేను రౌడీలతో స్నేహం చెయ్యను. ఖుషి, నువ్వైనా రికమెండ్ చేయొచ్చు కదా. మంచి అబ్బాయి తులసి. కాపాడిన మనిషితో కనీసం ఫ్రెండ్షిప్ అయినా చెయ్యాలి కదా. ఎదిగో తులసి, నువ్వు ఒప్పుకోవాల్సిందే, లేదంటే నేను ఇక్కడ నుంచి కదలను, మిమ్మల్ని కూడా కదలనివ్వను. ఏంటి డిమాండా? కొంచెం అటు ఇటుగా అంతే. ఒప్పుకో తులసి ప్లీజ్. ఫ్రెండ్స్. ఫ్రెండ్, రౌడీ ఫ్రెండ్ అంటాను. సరే, ఏదో ఒకట్లే. నాకు స్కూల్ టైం అవుతుంది. పద ఖుషి. ఆగండి. అదేంటి తులసి, కాళ్ళకి చెప్పులేసుకోలేదు? నేను ఒక పూజలో ఉన్నాను, అది పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు. అవునా? అవునండి. ఖుషి పద. బాయ్ ఫ్రెండ్. బాయ్. పూజలో ఉండి నువ్వు వేసుకోకపోతే నేను కూడా వేసుకోను. పూజ అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి కదా. మీరిద్దరు బండెక్కండి, స్కూల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అవసరం లేదండి, మేము వెళ్తాం. తులసి, ఇవాళ ఫ్రెండ్ బండి ఎక్కేద్దాం. సార్ వద్దు, ఇప్పుడేం వద్దు, నేను తర్వాత తింటాను. చాను, నేను ముద్దలు కలిపి పెడతాను, నువ్వు తినాలి, సరేనా? సార్ అంతే. ఫ్రెండ్ ఐస్ క్రీమ్. ఆపు. ఐస్ క్రీమ్ వద్దు, ఏమొద్దు, లేట్ అవుతుంది ఖుషి. లేదు తులసి, ఒక్కటే కదా. ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందమ్మా, నీ పళ్ళు పాడవుతాయి. రోజు తింటే ప్రాబ్లం అవుతుంది కానీ అప్పుడప్పుడు తింటే ప్రాబ్లం కాదు తులసి. ప్లీజ్ తులసి, ఒక్క ఐస్ క్రీమే కదా, ప్లీజ్ 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 ప్లీజ్, ఒక్కటే, ఒక్కటి. ప్లీజ్ తులసి, ఒకటే అంటుంది కదా, తిందాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకోసారి ఇలా అడిగితే ఊరుకోని చెప్తున్నాను. అలాగే. నా జాను బాధపడితే అది నా కోసమే అవ్వాలి. ఇలా పరాయి వాళ్ళ కోసం తను బాధపడితే నాకు మెంటల్ ఎక్కుతుంది. నా జాను ఇలా బాధపడడానికి కారణం అక్క పెళ్ళి ఆగిపోవడం.
అక్క పెళ్ళి ఆగిపోవడానికి కారణం గుళ్ళో ఆ తాళిపోవడం. ఆ తాళిపోవడానికి కారణం దాన్నొకడు దొంగలించడం. అంటే నా భార్య బాధకి కన్నీళ్ళకి కారణం ఆ సిద్ధుగాడు. వాణ్ణి పట్టుకుంటే ఆ తాళిని ఏం చేశాడో తెలుస్తుంది. అప్పుడు ఆ తాళి దొరికితే తులసికి పెళ్ళి అవుతుంది, జాను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముందు ఆ సిద్ధును పట్టుకోవాలి. ఎస్, ఆ సిద్ధు గాడిని పట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి.